బాబర్ చిత్రం నుంచి యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్త వహిస్తున్నాడు. తన కెరియర్ కి పర్సనల్ లైఫ్ కి ఏమాత్రం ప్రభావం చూపని బాటలో అడుగులు వేస్తున్నాడు. ఆ కేర్ తీసుకోవడం వల్లే నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ సాధించాడు. ఇక తాజాగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న జై లవకుశ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా కూడా ఓ డిఫరెంట్ స్టోరీ లైన్ తో రూపొందుతోంది. ఇలా ఒకదాని తర్వాత మరొకటి ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూ వస్తున్న తారక్ ఒక సెన్సేషనల్ నిర్ణయం తీసుకున్నాడు. ఆ వివరాలేంటో తెలియాలంటే మ్యాటర్లోకి వెళ్లాల్సిందే. ప్రస్తుతం జై లవకుశ సినిమా చేస్తోన్న తారక్ దీని తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతోన్న విషయం అందరికీ తెలుసు. ఇంకా ఈ చిత్రం సెట్స్ మీదకి వెళ్లడానికి చాలా సమయం ఉంది. కానీ ఆలోపే ఓ షాకింగ్ విషయం అయితే వెలుగులోకి వచ్చింది. అదేంటంటే ఈ మూవీ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఉండబోతోందని సమాచారం. ఒకవేళ ఇదే వాస్తవం అయితే తారక్ నిజంగానే డేరింగ్ స్టెప్ వేస్తున్నట్లు లెక్క. ఎందుకంటే ఇలాంటి జానర్ అతడు గతంలో చేయలేదు. పైగా చాలా కాలం నుంచి ఇతను టీడీపీ పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నాడు. కాబట్టి ఇలాంటి టైంలో ఇలాంటి సినిమా చేయడం విశేషమే. అయితే ఈ చిత్రాన్ని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి వస్తోంది. ప్రస్తుత పార్టీలపై సెటైర్లు వేయకుండా కేర్ తీసుకోవాలి. అంటే ప్రతి సీన్ విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలన్నమాట. ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీకి వ్యతిరేకంగా డైలాగ్స్ లేకుండా చూడాలి. అలా కాకుండా ఒక్క సెటైర్ వేసినా ఖచ్చితంగా అది వివాదానికి తెరతీస్తుంది. పైగా ఎన్నికల వేడి ఆరంభమయ్యే సమయంలో అంటే 2018 సమ్మర్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని సినిమా తీయాలి. మరి త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి. ఇంకో విషయం, పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్లో వాలిపోతాం.